బయలుపరిచిన దైవ మర్మములు డిసెంబర్ 2. ఆయన పాదములు కొలిమిలో పుటము వేయబడి మెరుగుచున్న అపరంజితో సమానమై ఉండెను. ఆంగ్లములో ఇత్తడి పాదములు అని ఉన్నది. ప్రకటన గ్రంథం 1వ అధ్యాయము 15వ వచనం. ఇత్తడి తీర్పును సూచించును. యోహాను సువార్త 3:14లో ఇత్తడి సర్పమును గురించి చదివేదము. ఈ కథ సంఖ్యాకాండము 21:9లో చెప్పబడి ఉన్నది. విష సర్పములచే కరవబడి మరణించుచున్న ఇశ్రాయేలీలు ఇత్తడి సర్పం వైపు చూసి బ్రతికిరి. అయితే ఈ ఇత్తడి సర్పములో ఏ శక్తియూ లేదు. అయినను కొంతకాలమైన పిమ్మట ప్రజలు ఆ ఇత్తడి సర్పమును పూజించుటకు ప్రారంభించిరి. కనుక ప్రభు దానిని నశింపజేసెను. 2వ రాజులు 18:4. బలిపీఠము ఇత్తడిచే చేయబడెను. ప్రభు పాదములు ఇత్తడి వలె ఉండెను. ఆదికాండము 3:15లో సర్పము తల చితకు కొట్టబడునని ప్రవచించబడి ఉండెను. సమాధానకర్తయగు దేవుడు సాతానును మీ కాళ్ళ క్రింద శీఘ్రముగా చితకదొక్కించునని రోమా 16:20లో చూస్తున్నాం. క్రీస్తు శిలువలో చనిపోట ద్వారానే సాతాను ఓడించబడెను. మనం పొందవలసిన తీర్పు నుండి తప్పించెను. దేవుని శక్తి అద్భుతములు చేయటంలో లేదు గాని శిలువయందే కలదని 1 కొరింథీ 1:18లో ఉన్నది. కనుక మనము యేసుక్రీస్తు ప్రభు శిలువయందే అతిశయించుటకు నేర్చుకునవలను. శత్రువును ఓడించుటకు మనం ప్రభువైన యేసుక్రీస్తు యొక్క మరణ, భూస్థాపన, పునరుద్ధానములలో మనలను మనము ఐక్యపరుచుకున్నటకు నేర్చుకొనవలెను. ప్రైజ్ ది లార్డ్.